ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారించనుంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ఈ సిట్ బృందం పనిచేయనుంది. మొత్తం 13 మంది అధికారులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రేపటిలోగా సిఎస్సికి నివేదిక ఇవ్వనుంది సిట్. ఏపీలో హింసాత్మక ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటైంది. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారించనుంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ఈ సిట్ బృందం పనిచేయనుంది. మొత్తం 13 మంది అధికారులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రేపటిలోగా సిఎస్సికి నివేదిక ఇవ్వనుంది సిట్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలు ఏమైతే ఉందో దీనికి సంబంధించి సిట్ ఒక నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీలో మొత్తం 4 చోట్ల 3 జిల్లాల పరిధిలో జరిగిన హింసాత్మక సంఘటనకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం ప్రకారం మొత్తం 13 మంది సభ్యులతో కూడుకున్న సిట్ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బిజ్వాల్ నేతృత్వంలో కూడా ఈ కమిటీ వేశారు. దీంట్లో 2 డిఎస్పీలు, 4 సీఎలతో పాటు మిగిలిన ఎస్ఐలు, కానిస్టేబుల్స్ తో కూడుకున్న కమిటీని వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 13 మందితో కూడుకున్న ఈ కమిటీని నియమించారు. అయితే వాస్తవానికి మధ్యాహ్నం నుంచే ఈ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కొనసాగించింది. అయితే సాయంత్రానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఆమోద ముద్ర కోసం పంపించిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ప్రకటన అయితే వెలువడలేదు. అయితే ఈ కొద్దిసేపు ప్రకటన వెలువడింది. వీరంతా కూడా రేపు సాయంత్రం కల్లా ఏదైతే ఈ 13 జిల్లాల పరిధిలో జరిగిన 13 జిల్లాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో జరిగిన 4 చోట్ల జరిగిన సంఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి గొడవలు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి, గొడవలు జరిగిన అంశాలకు సంబంధించి ఎక్కడ ఎవరి కారణం ఉంది, దీంట్లో పోలీసు అధికారుల పాత్ర ఉంటుంది, రాజకీయ నాయకుల ప్రేమ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టారు. రేపు సాయంత్రానికి కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వబోతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ. ఏపీలో హింసాత్మక ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటైంది. ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ విచారించనుంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అధ్యక్షతన ఈ సిట్ బృందం పనిచేయనుంది. మొత్తం 13 మంది అధికారులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుంది. రేపటిలోగా సిఎస్సికి నివేదిక ఇవ్వనుంది సిట్.